న్యూయార్క్ టైమ్స్‌లో డిఫెన్స్ ఇంటెలిజెన్సీ వాళ్ళ యొక్క కథనాన్ని ఉటంకిస్తూ ఒక వార్త ప్రకటించింది. అక్కడ కేవలం కొంత డిలే అయింది గానీ, అది పూర్తిగా ధ్వంసం కాలేదు. న్యూక్లియర్ సంబంధించింది. ఆ ఎన్‌రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు అక్కడి నుంచి ఒక 16 ట్రక్కుల్లో తీసుకెళ్ళి దూరంగా వేరే చోట దాసేశారు. కానీ అక్కడేమీ ధ్వంసం కాలేదు అని జెప్పి న్యూయార్క్ టైమ్స్ అంటుంది. సో, దీన్నెట్లా అర్థం జేసుకోవాలి సార్? అంటే న్యూయార్క్ టైమ్స్ తర్వాత మనకు సిఎన్ఎన్ ఇవన్నీ కూడా ట్రంప్ కు వ్యతిరేకమైనటువంటి పోస్ట్స్ అవి. సార్. మనం కూడా చూస్తున్నాం కదా, మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్నో మీడియా హౌసెస్ ఉన్నాయి. ద వైర్ లాంటివి చాలా ఉన్నాయి. అవి ఎక్కడ లేని కథనాలు తీసుకొస్తాయి. అవి దాంట్లో ఏం సత్యాలు ఉండవు కానీ వాళ్ళు ఏదో ఒక స్పిన్ చేస్తూ ఉంటారు ప్రజల్లో డౌట్ పుట్టించడానికి కోసం. సో అటువంటి వాళ్ళు కూడా చాలా చేశారు. సత్యాసత్యాలన్నీ మనకి ఇప్పుడే తెలియవు. దాన్ని ఏమంటారంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. బాంబ్ డెటనేషన్ అసెస్మెంట్ జరగాలి. అంటే ఎవరో వెళ్ళి అక్కడ నిజంగా చూడాలి ఎంత నష్టం అయింది అని చూసి చెప్పేంత వరకు. వీళ్ళు అది రేడ్ అయిపోయిన గంట అంటే ఒక రోజు 2 రోజులని వీళ్ళు ఎలా చెప్పగలిగారు? ఎవరన్నా వెళ్ళారు అక్కడికి? ఏం ఇంటెలిజెన్స్ వచ్చిందో మనకు తెలుస్తోంది ఏంటంటే, మనకు యాక్చువల్‌గా శాటిలైట్ పిక్చర్ లో చూస్తే 3 రంధ్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఫోర్డోలో పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. అక్కడ అంటే ముందర ఒకటి కొట్టారు. ఒక్కొక్క బాంబు కూడాను 200 మీటర్ లోపలికి వెళ్ళగలిగిన క్షమత ఉన్నటువంటి బాంబు. కొట్టి దాని మీదనే మళ్ళీ కొట్టారు. 3 సార్లు కొట్టారు. కాబట్టి మొదటిది ఎంత దూరం వెళ్ళిందో అంతకంటే రెండవది ఇంకా అంతకంటే చొచ్చుకొని ఇంకా లోపలికి వెళ్ళి ఉంటుంది కదా. దానికి ఎందుకంటే దారి సుగమమైంది కదా. కాబట్టి 3 సార్లు కొట్టేసరికి లోపలికి తప్పకుండా విధ్వంసం విపరీతంగా చేసింది. బయటికే వచ్చింది, మనం చూసాం. ఆ బ్లూ కలర్, గ్రే కలర్, సిమెంట్ కలర్ పొడి అంతా అక్కడ కొండల మీద పడుంది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధ్వంసం పెద్ద ఎత్తున జరిగిందని తెలుస్తోంది. ఇరాన్ స్వయం ఒప్పుకుంది, మాకు బాగా దెబ్బలు తగిలాయి, ఇవన్నీ ఏవైతే మా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా దెబ్బతిందని ఇరాన్ స్వయంగా చెప్తుంది. ఇది తర్వాత IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు యాక్సెస్ అడుగుతున్నారు. దాని నుంచి మేము వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తాము, మేము ఎంత డ్యామేజ్ అయింది, దీనివల్ల ఏమైనా న్యూక్లియర్ రేడియేషన్ ఉందా ఏంటి అని మేము చెక్ చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా ఇవ్వలేదు. బహుశా ఇస్తారేమో మనకు తెలియదు. వీళ్ళు వెళ్ళి ఇక్కడ చెక్ చేసి ఎంత డ్యామేజ్ అయింది అని చెప్తే కానీ మనకు నిజంగా దీని యొక్క అసెస్మెంట్ మనకు కంప్లీట్ గా తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, న్యూక్లియర్ మెటీరియల్ తీసేయడం అనేది అమెరికా కూడా తెలుసు. న్యూక్లియర్ మెటీరియల్ ఉన్న దగ్గర మీరు కొట్టారంటే ఒక ఇరాన్ మాత్రమే దెబ్బతింటుందా? ఆ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో మనకు ఖతార్ కావచ్చు, మనకు UAE కావచ్చు, మనకు సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్, ఇరాక్, ఇక్కడంతా కూడా అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. న్యూక్లియర్ కంటామినేషన్ వస్తే వాళ్ళ సైనిక దళాలు, వాళ్ళ సైనిక స్థావరాలకే దెబ్బతవుతుంది. వాళ్ళకే న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చేస్తారు. ఊర్లు వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. దుబాయ్ లాంటి ఊరు కంప్లీట్ గా వెకేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత పిచ్చి పని అమెరికా చేయదు. కాబట్టి వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ తీసేసిన తర్వాత న్యూక్లియర్ ప్రాసెసింగ్ వాళ్ళ శక్తి ఏదైతే ఉందో దాన్ని కొట్టారు. న్యూక్లియర్ మెటీరియల్ కొట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు. అలాగే రష్యా రమారమి 100-150 మంది వాళ్ళ వర్కర్స్, ఇంజనీర్స్ వాళ్ళు వెళ్ళి ఒక న్యూక్లియర్ ప్లాంట్ కడుతున్నారు ఇరాన్ లో. అంటే మనకు విద్యుత్ సరఫరా కోసం వాళ్ళు కడుతున్నారు. రష్యా ఆల్రెడీ ఇజ్రాయెల్ కి వాళ్ళు చెప్పారు, మేము ఇక్కడ పలానా దగ్గర మేము ఉన్నాము అని చెప్తే వాళ్ళని టచ్ చేయకుండా మిగతా దగ్గర కొట్టారు. కాబట్టి ఇటువంటివి ఉన్నాయి మనకి. అంటే వాళ్ళ శక్తిని నీరుగార్చడమే వాళ్ళ ఉద్దేశం, కానీ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద దాడి జరగలేదు. అందుకనే ఆ న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడ పెట్టారో మాకు తెలుసు అని బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా రాబోయే రోజుల్లో దాని క్రమేపీ అక్కడి నుంచి బహుశా వీళ్ళ మొసాడ్ ఆపరేషన్స్ లో అక్కడి నుంచి తీస్తారా, లేదా వాళ్ళకు దొరకకుండా చేస్తారో చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనము పాకిస్తాన్ లో ఏం చేసాము, కైరానా హిల్స్ లోను, తర్వాత మనకు షగాయ్ హిల్స్ బలూచిస్తాన్ లోను 2 దగ్గర మనం కొట్టాము. ఎక్కడ కొట్టాము? కొండలో ఎక్కడో గుహలో వాళ్ళు దాచిపెట్టారు న్యూక్లియర్ మెటీరియల్. ఆ కొండలోకి వెళ్ళాలంటే వాళ్ళకి రోడ్డు కావాలి, యాక్సెస్ కావాలి. ఆ మొత్తం కొండ చర్యను మొత్తం ఎరగొట్టారు. కాబట్టి వీడు పైకి ఎలా వెళ్తారు? లోపల ఉంది కొండలో, కానీ దాన్ని ఎలా తీసుకుంటారు బయటికి మీరు? కాబట్టి కంటామినేషన్ ఉందో లేదో మీకు తెలియదు. కాబట్టి అటువంటిది ఏదో మొసాడ్ లాక్ చేసామంతే. వాళ్ళ దగ్గర కానీ వాడు దాన్ని వాడుకోలేడు, దాన్ని అదే పరిస్థితి ఇజ్రాయెల్ కూడా రేపు చేయబోతుంది. న్యూక్లియర్ మెటీరియల్ ముడితే కనుక ఈవెన్ ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కంటామినేట్. కాబట్టి అటువంటి పిచ్చి పని ఎవరు చేయలేదు. వాళ్ళ శక్తిని, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ ప్లాంట్స్, వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ వీటినన్నిటి ధ్వంసం చేస్తారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ వచ్చేంత వరకు కూడా న్యూయార్క్ టైమ్స్, CNN వీళ్ళకే అన్ని తెలిసినట్టు మాట్లాడడం అనేది పొలిటికల్ యాంగిల్ అని మనం చూడాలి.
ట్రంప్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడిన పంతాలను చూడాలి కానీ నిజంగా అది ఏమైందో మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కూడా మోదీ గారికి వ్యతిరేకంగా ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పట్లో. ఇదే పత్రికలు చాలా చెప్పాయి. ఇదే పత్రికలు ఇప్పుడు మనకు అది ఎంత అద్భుతంగా యుద్ధం జరిగిందని క్రమేపీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాకిస్తాన్ సోర్సెస్ నుంచి, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి చాలా అద్భుతంగా వస్తున్నాయి రిపోర్ట్స్ అన్ని కూడా. మనకు ఆ రోజు వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చింది చాలా తక్కువ. దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. కానీ వీళ్ళు అప్పుడే దాని మీద జడ్జ్మెంట్ పాస్ చేసేసారు. అయిపోయింది, పాకిస్తాన్ మన రఫైల్స్ కొట్టేసింది, ఏంటంటో చెప్పారు. కాబట్టి కొంత పొలిటికల్ అజెండా వీళ్ళకి ఉంటుంది చాలా మందికి. వాళ్ళను ఫండింగ్ చేస్తున్నటువంటి శక్తుల వత్తాసు పలిగేటువంటి జర్నలిజాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. సరే, ఇప్పుడు ఇరాన్ దీని వల్ల ఏమైనా ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే కొంతకాలం ఇది ఇట్లా ఆగి ఉంటుందా? ఇజ్రాయెల్ పైన గానీ, లేదా అమెరికా పైన గానీ, అమెరికా మిత్ర దేశాల పైన గానీ? తోక తొక్కిన త్రాచులాగా ఇప్పుడు వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ప్రతీకారం తీర్చుకొని తీరుతారు. ఇదే స్టేట్మెంట్ మనం పాకిస్తాన్ కూడా ఇవ్వచ్చు. మనం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళని ఎంత భయంకరంగా కొట్టామో మనం చూసాము. దాని యొక్క అంటే ప్రతీకార జ్వాలలు పాకిస్తాన్ లో కూడా ఉన్నాయి, అదే ఇరాన్ లో కూడా ఉంటాయి. కానీ ప్రత్యక్షంగా వాళ్ళు యుద్ధం చేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు కాబట్టి పరోక్షంగా ఏదో చేస్తారు. అంటే వాళ్ళ ప్రాక్సీలను పెట్టి ఏమైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో హైజాక్స్ చేయొచ్చు, లేదా ఏదో తెలియకుండా బాంబులు పెట్టి పేల్చొచ్చు. వాళ్ళు ఎయిర్పోర్ట్స్ లోనో, ఎయిర్వేస్ లోనో, మన రైల్వేస్ లోనో ఎక్కడో దగ్గర పెట్టి పేల్చొచ్చు. పెద్ద విధ్వంసం సృష్టించవచ్చు, తెలియకుండా టెర్రరిస్ట్ యాక్ట్స్ చేయొచ్చు. ఇటువంటివి ఏవో చేస్తారు. బహుశా మనకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు, కానీ అహ్మదాబాద్ లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. అది దాంట్లో ఏమైనా పాకిస్తాన్ హస్తం ఉందా అనే ప్రశ్నలు లేకపోలేదు. బహుశా వాళ్ళు ఏమైనా ఎలక్ట్రానిక్ జామింగ్ చేశారా? ఎలక్ట్రానిక్ జామింగ్ చేస్తే ఆ పైలట్, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 10 సెకండ్స్ దాకా ఏమి మనకి ఇబ్బంది లేదు. 10 సెకండ్స్ అంటే ఆయనకు కనీసం వార్నింగ్ ఉండేది, కనీసం ఏటీసీకి ఏదో చెప్పుండేవారు. నేను చెప్పకుండా కొలాప్స్ అయిపోయిందంటే కనుక టెక్నికల్స్ నాకైతే అంత తొందరగా రాదు. టేక్ ఆఫ్ అద్భుతంగా జరిగింది కాబట్టి ఏం అవ్వలేదు. దాంట్లో డౌట్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే బహుశా ఎలక్ట్రానిక్ జామింగ్ ఏమైనా చేసిందా పాకిస్తాన్ అంటే. చైనా దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ జామింగ్ మెషిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎస్పెషల్లీ మైక్రోవేవ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర సాధించారు. దానిని ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి అటువంటివి ఏవో ఒక క్రూర చర్యలు చేసే ప్రయత్నం ఇరాన్ కూడా చేస్తుంది. బహుశా అమెరికన్ ఇంట్రెస్ట్ మీద చేయొచ్చు, తర్వాత మనకు ఇజ్రాయెల్ లో చేయొచ్చు, లేదా యూరోప్ లో చేయొచ్చు. సార్ ఎక్కడో దగ్గర వీళ్ళకు నష్టం వచ్చే దిశగా వాళ్ళు చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ఇరాన్ మన మిత్రదేశం మనం చెప్పుకుంటున్నాం, కానీ మన దేశంలోనే న్యూఢిల్లీలోనే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేశారు. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందినటువంటి ఒక స్టాఫర్ తన పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూల్ కి వెళ్తుంటే అక్కడ ఆ కార్ కింద వాళ్ళు మ్యాగ్నెట్ బాంబ్ పెట్టారు. అంటే ఒక బైక్ లో వెళ్తూ ఒకతను, అంటే బైక్ లో వెళ్తున్న టెర్రరిస్టులు ఆ కార్ కి దాన్ని మ్యాగ్నెట్ బాంబ్ అటాక్ చేసి వెళ్ళిపోయారు. అది స్కూల్ కి వెళ్ళగానే డెటనేట్ అయ్యి పాపం వాళ్ళు చనిపోయారు. కాబట్టి భారతదేశంలోనే వాళ్ళు టెర్రరిజం యాక్ట్ చేయగలరు. ఇంకా మరి యూరోప్, అమెరికాలో ఏం చేయగలరో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు ఇటువంటి టెర్రరిస్ట్ యాక్ట్స్. ఇటువంటివి ఏమైనా చేస్తారు, కానీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధం చేసేటువంటి క్షమత ఇప్పుడు దెబ్బతింది, బాగా గణనీయంగా దెబ్బతింది. కాబట్టి మళ్ళీ మిజైల్స్ ఫైర్ చేసుకొని అటువంటి యుద్ధాలు రాకపోవచ్చు, కానీ ఏదో ప్రతీకారం తెచ్చుకునే దిశగా ఏవో చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పర్షియన్ గల్ఫ్ లో వెళ్తున్న షిప్పులని దాడి చేయొచ్చు. ఏదో యాక్సిడెంట్ లా చిత్రీకరించి ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ ని పేల్చేయచ్చు, ఆయిల్ ట్యాంకర్ ని కొట్టేయచ్చు. అటువంటిది ఏమైనా జరిగిందంటే ఆ పర్షియన్ గల్ఫ్ లో నిప్పులు చెలరేగుతున్నప్పుడు అక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేటువంటి ప్రమాదం. కాబట్టి ఇటువంటివి ఏవో చేస్తే చేయొచ్చు, కానీ డైరెక్ట్ గా అటాక్ చేసే అవకాశాలు తక్కువ. డైరెక్ట్ గా అటాక్ చేసే అవకాశం తక్కువ. భారతదేశంలో కూడా ఇవేవో చేస్తుంది, పాకిస్తాన్ తప్పకుండా చేస్తుంది. బహుశా ఈసారి కాశ్మీర్ లో చేయొచ్చు. కాశ్మీర్ లో చేయగానే అందరూ పర్వాలేదు అని చెప్పి వదిలేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బహుశా ఏదో హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఢిల్లీలోనో, ముంబైలోనో ఎక్కడో దాడులు చేయొచ్చు. అది కూడా బహుశా పాకిస్తాన్ నుంచి రాకుండా ఏదో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని ఎవరినో పంపించి చేయొచ్చు. కాబట్టి ఆ ప్రతీకారం తీర్చుకుని తీరుతాము అని వాళ్ళు, ఎందుకంటే మత ఛాందస్సుతో ఉన్న దేశాలు కాబట్టి వాళ్లకు ఈ దెబ్బని తట్టుకునేటువంటి క్షమత లేదు వాళ్ళకు. దాన్ని ఆ అవమానాన్ని భరించలేదు, దాన్ని మళ్ళీ ప్రతీకారం తీసుకుని తీరాలి. కాబట్టి పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా మనకు అటాక్ వచ్చి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం ఉండలేదు. సరే, తర్వాత మనం ఏం చేస్తాం అన్నది వేరే విషయం, కానీ మన మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే దాడి చేసేవాడు ఎప్పుడు కూడా వాడికి సర్ప్రైజ్ ఎలిమెంట్, వాడికి అడ్వాంటేజ్ ఉంది. మనకు తెలియదు ఎక్కడ స్లీపర్ సెల్స్ ఉంటాయి. హైదరాబాద్ లో సడన్ గా ఒక రోజు మెట్రోలో బ్లాస్ట్ అయిందంటే మీరు ఏం చేయగలరు, దాన్ని ఎంత టెక్ చేయగలరు? అక్కడ ఆఫ్టర్ ఆల్ చెకింగ్ చేస్తుంది, ఎంత చేస్తున్నారు, ఏదో కన్వేర్లు వేస్తున్నారు, సరిగ్గా తెలియకపోవచ్చు. కాబట్టి ఇటువంటి చాలా ఉంటాయి. ఎక్కడో దగ్గర అటాక్ చేశారంటే దాన్ని ఏం చేస్తారు?
కాబట్టి ఇటువంటివి కొన్ని రిస్కులు ఉన్నాయి. కానీ ప్రత్యక్ష యుద్ధాలు మాత్రం ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళకి లేదు. పరోక్షంగా మాత్రం ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి ఘటనలు సార్ జరుగుతాయి. ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్తే.